అంతే. ఓకేనా? తెచ్చి హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో జామ అవుతుంది. ఆ చెట్లు అది చూడు ఎంత ఆగి కోసుకొచ్చినాను. ఇదంతా ఏంటిది అంత అంత వస్తుంది. ఇది మాదిరిగా హాట్ వాటర్ 1.5 గ్లాస్ వేసి ఇది మాదిరిగా 4-5 ఆకులే సరిపోతుంది. నేను తుంచలేదు, అవంతా తుంచినాను. ఇవంతా తుంచేసాను, ఇది తుంచలేదు. ఇది మిదిపోయిన కోసుకొచ్చాను. ఇది మాదిరిగా ఒక 4 ఆకులు అయితే సరిపోతుంది. వాష్ చేసి దాంట్లో నీళ్ళు వేసేవాలి. 1.5 గ్లాస్ వాటర్ పోసి ఇట్లా 4-5 ఆకులు వేసి బాగా బాయిలింగ్ అవ్వాలి. ఒక 5 నిమిషాలు లేకపోతే 7 నిమిషాలు బాయిలింగ్ అయిన తర్వాత దాంట్లో షుగర్ గిగర్ ఏమి యాడ్ చేసుకోవద్దు. దీన్ని వడగట్టుకొని పొద్దున్నే పరగడుపున తాగేసిన తర్వాత 1 అవర్ దాకా ఏం తినకూడదు. ఎందుకంటే ఇదంతా న్యాచురల్ మెడిసిన్ కాదు. మెడిసిన్ వచ్చి ఎముకలతో తయారు చేస్తారు, అదంతా సైడ్ ఎఫెక్ట్. కానీ ఇది వచ్చి మన ఇండియాలో వచ్చి న్యాచురల్గా ఉండేది. కానీ మన ఇంటికాడ ఉండేవాళ్ళు ఇవంతా ఏం పట్టించుకోరు, మందులు మాత్రలు అంటారు. కాబట్టి ఇది నేను బయటికి ఎత్తుకోపోయేదానికి కోసుకొచ్చినాను. ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టి బాగా పొడి చేసి ఎత్తుకోబోతా. అంటే మన ఇంటికాడ ఇక్కడ ఈ ఆకులన్నీ ఎత్తుకోవాలంటే బ్యాగ్ ఎంత పెద్దది కావాలి సరిపోదు. అందుకే నేను మిద్దిపైకి ఎత్తుకోపోయి ఎండబెట్టి పొడి చేసి ఎత్తుకోతా. చిన్న స్పూన్తో 1 స్పూను హాట్ వాటర్ పోసుకున్నా కలుపుకునేసి ఛాయ్ లాగా తాగొచ్చు. మనం మామూలుగా ఛాయ్ పాలేసి పెట్టుకుంటాం కదా, అది కాకుండా ఇది మారుగా ఆకులు ఇంటికాడ ఉండేవాళ్ళు ఇట్లాంటివి న్యాచురల్గా ఉండేటివి ట్రై చేసి చూడండి. ఓకేనా? దీంట్లో షుగరు, కాళ్ళ నొప్పులు, బీపీ అలాంటివన్నీ తగ్గుతారు. ఇంటికాడ ఉండే వాళ్ళకి కొవ్వు. ఎందుకంటే ఇవి ఉడకబెట్టి వడగట్టి తాగేదానికి ఒళ్ళు బరువు. మాత్రలు అయితే ఇట్లా తీసేసి లటక్కన నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకున్నారు సార్. కానీ నాకు అట్లా కాకుండా ఇవన్నీ అక్కడ దొరకవు కాబట్టి నాకు ఏదైతే యూస్ అవుతుందో అది ఎత్తుకోబోతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్. ఇదిందా హ్యాపీ. ఓకే, ఇట్లా నొక్కేస్తే ఆగిపోతుంది.